కోరిక తీర్చుమయా శుభకారక నీ దయ చూపుమయా వరదాయక నీ శుభ పాదములే షిరిడీపతి నమ్మితి కావుమయా భువి పాలక కోరిక తీర్చుమయా శుభకారక నీ దయ చూపుమయా వరదాయక నీ శుభ పాదములే షిరిడీపతి నమ్మితి కావుమయా నిన్ను నమ్మిన భక్తుల కోరికలు క్షణకాలమే తీర్తువు సాయి సదా కరుణాకర ఈశ్వర సాయి ప్రభో షిరిడీపతి నమ్మితి కావుమయా నిన్ను వేడినచో శుభయోగములు షిరిడీశునికే అవి సాధ్యములు నిరతం చరణం పూజింతుమయా వరదా శుభదామము బ్రోవుమయా అరుణోదయ వేళలో చేరితిమి శుభపాదము వేడుచు పిలిచితిమి ముని దేవతలు నిన్ను గొల్తురయా వరమీయవ సాయి తరింతుమయా భవనాశక నీ శుభ రూపమునే ఇలా వేడి స్తుతించెను సాయి ప్రభో ప్రణమిల్లితి వేడితి షిరిడిపతి గురుదేవ శుభాంగ స్మరింతుమయా వరదాత సురేశ్వర సాయి ప్రభో నిన్ను చేరిన భక్తులగావుమయా షిరిడీశ్వర ఈశ మహేశ ప్రభో కరుణించుము సాయి దయా నిలయా నిన్ను చేరిన మా కల తీరునయా ప్రభుని శుభగానము వేద సమం షిరిడీశ్వర నీ శుభ సచ్చరితం రమణీయములే శుభయోగములే భారతం పంచమో వేద అన్నారు. 4 వేదాలలో ఎంత సారం ఉందో ఈ భారతంలో కూడా అంతటి గొప్ప సారం ఉంది కాబట్టే దీనికి పంచమ వేదము అని పేరు వచ్చింది. కాబట్టే వింటే భారతమే వినాలి అన్నారు. ఎందుకంటే వేదోఖిలో ధర్మమూలం, సమస్తములైనటువంటి ధర్మాలు కూడా వేదాలలో ఉన్నాయి. కనుక వేదం చదివితే ధర్మాలన్నీ తెలుస్తాయి, లేదా భారతం విన్నా కూడా ధర్మాలన్నీ తెలుస్తాయి. కాబట్టే వింటే భారతమే వినాలి అన్నారు. పెద్దల యొక్క ఆ ఆర్యోక్తిని సంభావించి భారతంలో ఉండేటువంటి అనేక ప్రధాన సన్నివేశాలను ప్రస్తావించుకుంటూ వస్తున్నాం మనం వరుసగా. పాండు మహారాజు వేటగను బయలుదేరి ఒక మృగముల జంట కనిపిస్తే నిజంగా అది మృగముల జంటేనేమో అని భ్రమపడి బాణములతో కొట్టాడు. తీరా అవి నిజమైన మృగములు కావు. కిందముడు అనేటువంటి ఒక మహర్షి తన భార్యతో కలిసి మృగరూపాన్ని ధరించి కామకేళిని అనుభవిస్తున్నటువంటి సన్నివేశం. పాపం పాండురాజుగా సంగతి తెలియదుగా, తెలియక బాణాలు కొట్టాడు. అప్పుడవి ఆ మృగములు కాస్త ముని శరీరాలు ధరించాయి. దగ్గరికి వెళ్ళాడు, బాధపడ్డాడు. అప్పుడు వారు, ఇలా ఎందుకు నువ్వు బాణప్రహారం చేయాల్సి వచ్చింది అంటే, తప్పు నాదేం కాదు, మీరు మానవుల్లా ఉండకుండా మృగరూపాన్ని ధరించారు కాబట్టి, నిజమైన మృగాలు అనుకుని నేను కొట్టాను కాబట్టి నాదేం తప్పు కాదు పొమ్మన్నాడు. అప్పుడు వాళ్ళు అంటారు, మృగములను కొట్టడం తప్పు కాదు, కానీ ఆ మృగములు కామ వశంగతములై ఆనందాన్ని అనుభవిస్తున్న సమయంలో వాటిని చంపడం ధర్మ విరుద్ధం కనుక ఆ పని నువ్వు చేసి కూడా నీ తప్పును నీవు సమర్థించుకుంటున్నావు కనుక నీవు కూడా ఏ క్షణంలో అయితే కామ వశంగతుడవై నీ ప్రియురాల్ని కూడు ఉంటావో ఆ క్షణంలోనే నీవు కూడా ప్రాణాలు విడిచిపెట్టేస్తావు సుమా అని ఒక శాపాన్ని విసిరి అప్పుడు వారు ప్రాణాలు విడిచిపెట్టేశారు. దాంతో అకించనుడైపోయాడు పాండు మహారాజు. అయ్యో, ఎంతలో ఎంతగా వచ్చింది, వినోదానికని బయలుదేరితే ప్రాణం మీదకి వచ్చింది, సప్తవ్యసనాలలో ఒకటైనటువంటి వేట ఇవాళ నా ప్రాణం మీదకి తెచ్చిందే అని నిర్విణ్ణుడైపోయి బాధపడి ఇంక ఏం చెయ్యాలో తెలియని పరిస్థితిలో భార్యలిద్దరినీ పిలిచి, కుంతిని మాద్రిని, ఇంకా నేను నగరానికి రాను, ఈ అడవిలోనే ఏదో ఆకులు అలములు పండు ఫలం తింటూ
అలా కాలం గడిపేస్తూ తపస్సు చేసుకుంటూ మునివృత్తిని అవలంబిస్తాను, మీరు నగరానికి వెళ్ళిపోండి అంటే మా జీవితం మీతో ఉండవలసిందే కనుక మంచి అయినా చెడైనా కష్టమైనా సుఖమైనా మీతో పాలు పంచుకోవడం మా ధర్మం గనుక మీరు మునివృత్తితో ఉంటే అదే మునివృత్తిని మేము కూడా అవలంబించి మీకు సేవ చేసుకుంటూ మా కాలం గడుపుతాం, అందుకు అనుమతినివ్వవలసింది అని పాపం ఆ భార్యలిద్దరూ కూడా బ్రతిమలాడారు. సరే, వారి మాట కాదనలేకపోయాడు, అలాగే ఉండమన్నాడు. ఇంకక్కడ నుండి తనకు కలిగినటువంటి రాజలాంఛనాలు మొత్తం, ఇంకా తన యొక్క వైభవాన్ని సూచించేటువంటి సంపన్నతను సూచించేటువంటి ఏ ఏ ఆభరణాలు ఉన్నాయో ఏ ఏ వస్తువులు ఉన్నాయో అవందరికీ కూడా సత్పాత్రులకు దానం చేసి పడేశాడు. నారబట్టలు కట్టుకున్నాడు, హాయిగా తపస్సు చేసుకుంటున్నాడు. ఆ తపస్సు కూడా ఎలా సాగుతుందట, యతి సంఘంబుల సంగతిన్ దురిత కర్మాపేతుడై ఏగి సంతత సిద్ధామర యక్ష సేవిత సముజ్జృంగమయ్యున్న ఆ శతశృంగంబను పర్వతంబున శుభాచారుండు నిత్యవ్రతోద్యతుడై ఘోర తపంబు చేసే ముని బృందం అద్భుతం బందగన్. ఎక్కడ యతీశ్వరులు తిరుగుతూ ఉంటారో అటువంటి శతశృంగ పర్వతం మీదకి వెళ్ళిపోయాడు. దురిత కర్మలన్నీ కూడా విడిచిపెట్టేశాడు. దురిత కర్మాపేతుడై ఇంకా ఏ రకమైనటువంటి లౌకికమైన ఐహికములైనటువంటి లేదా మనస్సుని ప్రేరేపించేటువంటి కర్మలన్నీ కూడా విడిచిపెట్టేశాడు. అక్కడ నిత్యవ్రతోద్యతుడై ఘోర తపం చేస్తూ ఉంటే చూస్తున్న ముని బృందములు కూడా అచ్చటి మునీశ్వరులు కూడా ఆహా అద్భుతం, ఈ పాండురాజేనా ఎంత గొప్ప తపస్సు చేస్తున్నాడు అని ఆశ్చర్యపోయారట. ఎవరినైనా మెప్పించవచ్చు కానీ చిరకాలంగా వారి జీవితం తపస్సుగా అంకితం చేసుకున్న మునీశ్వరులను తపస్సులోనే మెప్పించడం, పాండురాజు లాంటి అంటే నిన్నటి వరకు కేవల లౌకిక రాజ సంబంధమైన అంటే రాజసమైన జీవితాన్ని అనుభవించిన వ్యక్తి ఇవాళ తపస్సులో ఇంత గొప్ప గొప్ప మహర్షులను మెప్పించడం అసామాన్యమైన పని. ఆ రకమైనటువంటి తీవ్ర తపశ్చరణకు పూనుకున్నాడు పాండు మహారాజు. సరే, ఒకనాడు కొంతమంది మహర్షులు దివ్యర్షులు వారందరూ కలిసి ఎక్కడికో ప్రయాణం చేస్తూ పెడుతున్నారు. తానున్న చోటు నుంచి బయలుదేరుతున్నారు. చూచాడు, స్వామి ఎంతమంది మహర్షులు ఒకేసారి ప్రయాణం చేస్తున్నారే, మీరందరూ ఎక్కడికి వెడుతున్నారు, ఏమిటి కథా కమామిషు అని అడిగాడు. ఏమి లేదయ్యా, ఇవాళ అమావాస్య, అమావాస్యగావునా నేడు అక్కమలజు కొలువగా మహర్షి గణములు పితృసంఘములును పోదురు బ్రహ్మాండమునన్ గలవారలు అందొడంగూడంగా. తిథులలో అమావాస్య చాలా చాలా పవిత్రమైనది. ఈ రోజున బ్రహ్మను గనక దర్శించినట్లయితే చాలా మంచిది. అందుకని దేవర్షులు బ్రహ్మర్షులు పితృదేవతలు ఈ మొదలైన వారందరము కూడా కలిసి సత్యలోకానికి వెడుతున్నాం, బ్రహ్మగారిని దర్శిద్దామనే ఉద్దేశంతోనయ్యా, అంతకన్నా ఏం కాదు అన్నాడు. సహజంగా మన వాళ్ళందరూ కూడా అమావాస్య అనేటప్పటికీ అదేదో చెడ్డ తిథి అనేటువంటి ఒక భ్రమ ఉంది. ఏ తిథైనా కొన్నింటికి మంచిగాను కొన్నింటికి చెడుగాను ఉంటుంది. అంతేగాని అమావాస్య అన్నింటికి చెడు కాదు, అది చాలా పవిత్రమైన తిథి, కొన్ని పనులకు మాత్రమే నిషిద్ధం అంతే. అలాగే మరి అష్టమి ఏదో మంచి తిథి కాదనుకుంటాం, కానీ అష్టమిలో వివాహ ముహూర్తాలు కూడా జరుగుతాయిగా. అంటే ఏ తిథైనా కొన్నింటికి నిషిద్ధం ఉంటుంది, కొన్నింటికి విధిగా అది ప్రవర్తిస్తూ ఉంటుంది. అమావాస్య అనేది ప్రధానంగా చాలా పవిత్రమైనటువంటి రోజు అమావాస్య. ఆ రోజున ప్రతివారు కూడా పితృదేవతలకు తర్పణలు ఇవ్వాల్సినటువంటి రోజు. అందుకే ఈరోజు బయలుదేరారు. అయ్యో, వారందరూ బ్రహ్మగారు చూడడానికి పెడుతుంటే నేను ఇక్కడ ఉండడం ఏమిటి, మేము కూడా వస్తామని చెప్పేసి తన భార్యలిద్దరినీ కూడా వెంట తీసుకుని మరీ బయలుదేరాడు ఈయన. చూడ మనసాయే స్వామి, నీవు చూడ మనసాయే స్వామి, ఈ విరహానల జ్వాలల కాలిన నయనాలో ఆనంద
కొన్ని సందర్భాలలో బ్రాహ్మీ ముహూర్త కాలంలో మీరు పూజ చేసుకునేటువంటి సమయంలో ఉన్నటువంటి తిథి సూర్యోదయ కాలానికి ఉండక వేరొక తిథి రావటానికి ఆస్కారం ఉన్నది కదా. మరికొన్ని సందర్భాలలో సూర్యోదయానికి ఉన్నటువంటి తిథి పూజా సమయానికి అంటే సూర్యోదయానంతరం పూజ చేసేటువంటి సందర్భంలో ఉండకపోవచ్చు, వేరొక తిథి రావచ్చు. కాబట్టి అటువంటి ప్రత్యేక సందర్భాలలో మాత్రం తత్కాలాన్ని బట్టి తిథిని చక్కగా అన్వయించుకోవాలి. బ్రాహ్మీ ముహూర్తంలో మీరు పూజ చేస్తున్నారండి, అప్పటికి ఉన్నటువంటి తిథినే చెప్పుకుంటున్నారు. మళ్ళీ రాబోయేటువంటి అంటే బ్రాహ్మీ ముహూర్త అనంతరం సూర్యోదయం కాగానే తిథి మారిపోతుందనుకోండి, అప్పుడు మీ పూజా సమయంలో ఏమని చెప్పుకోవాలి? ఆ రోజు మీరు బ్రాహ్మీ ముహూర్తంలో చేసేటప్పుడు దశమి ఉన్నది, సూర్యోదయం తర్వాత ఏకాదశి వచ్చిందనుకోండి, అటువంటి సందర్భంలో తప్పనిసరిగా దశమ్యోపరి ఏకాదశ్యాం అని చెప్పేసి చెప్పుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం సుమా. ఈ విధంగా తిథిని చెప్పుకొని సూర్యోదయం తర్వాత పూజ చేసేటువంటి సందర్భాలలో సూర్యోదయానికి ఉన్నటువంటి తిథిని పూజా సమయం నందు ఉన్నటువంటి తిథిని కూడా కలిసి చెప్పుకోవచ్చును. ఉదాహరణకి పూజా సమయంలో తదియ అనేటువంటి తిథి ఉంది, సూర్యోదయ కాలానికి విధియ ఉన్నది అనుకుందాం, విధియోపరి తదియో తిథి అని చెప్పేసి చెప్పుకోవాల్సి ఉంటుందన్నమాట. అలాగే వాసరే అంటే ఏ వారంలో ఉన్నాం అని చెప్పేసి చెప్పుకునేటప్పుడు మనకు తెలిసినట్టుగా ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం అలా చెప్పుకోకూడదండి. ఒక్కొక్క వారానికి ఒక్కొక్క నామం ఉంది. ఆదివారం అంటే భానువాసరం అని చెప్పేసి చెప్పుకోవాలి. అలాగే సోమవారం వస్తే ఇందువాసరే అని చెప్పేసి చెప్పుకోవాలి. మంగళవారం వచ్చినప్పుడు జయవాసరే అని చెప్పుకోవాలి. బుధవారం వచ్చినప్పుడు సౌమ్యవాసరే అని చెప్పుకోవాలి. గురువారం వచ్చినప్పుడు బృహస్పతి వాసరే అని చెప్పుకోవాలి. శుక్రవారం నాడైతే భృగువాసరే అని చెప్పుకోవాలి. శనివారం అయితే స్థిరవాసరే అని చెప్పేసి సంకల్పంలో ఇవన్నీ కూడా ఆచరించవలసినటువంటి విధి విధానాలు. నక్షత్రం అనేటువంటి చోట మాత్రం పూజ చేసే సమయంలో ఏ నక్షత్రం అయితే ఉంటుందో ఆ నక్షత్రం పేరే చెప్పుకోవాలి. మనకి నక్షత్రాలు 27 ఉన్నాయి, ఇవి అందరికీ తెలిసినవే. అశ్వని మొదలు రేవతి నక్షత్రం ఇంతవరకు కూడా 27 నక్షత్రాలు ఉంటాయి. కాబట్టి ఆ 27 నక్షత్రాలు ఏ నక్షత్రం ఉంటే ఆ నక్షత్రం చెప్పుకోవడం జరుగుతుంది. ఇలా ఆచమనం చేసి సంకల్పం చెప్పుకున్న తరువాత పూజాది కార్యక్రమంలో ముఖ్యమైనటువంటి అత్యంత కీలకవంతమైనటువంటి ప్రభావాన్ని మన జీవితాలలో ఆనందరేఖలు, ఆనందమయ జీవితాన్ని ప్రసాదించేటువంటిది న్యాసములు అని చెప్పేసి ఉన్నాయి. ఈ న్యాసముల్లో దాగిన విశిష్ట లక్షణాన్ని ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకుంటే తప్పనిసరిగా మీరు చేసేటువంటి పూజ సఫలీకృతమై తీరుతుంది, మీ సంకల్పం నెరవేరి తీరుతుంది అని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేనే లేదు. న్యాసము అంటే ఏమిటి? దేహం, ప్రాణం, మనస్సు ఈ మూడింటినీ కూడాను మానవ నిర్మాణ ప్రకృతిగా ఉండుట చేత వీటిని అసుర శక్తులు ఆవహించి ఉంటాయి. కాబట్టి ప్రాణమునందు, మనస్సునందు దైవిక శక్తి అధికంగా ఉండటం సహజమే. అయినా జడ స్వభావం కలిగినటువంటి ఈ దేహానికి దైవిక శక్తిని ఆవహించటం అంత సులభమైనటువంటి పని కాదు. కాబట్టి ఆ కారణంగా అసుర శక్తులు ఈ దేహాన్ని
అంటే సాధకుని యొక్క దేహాన్ని సులభంగా ఆవహిస్తాయి. కాబట్టి దీన్ని తొలగించుకోవటానికి సాధకుడు ఆధ్యాత్మిక పరంగా తన దేహాన్ని రక్షించుకోవటానికి మంత్రోపాసనలో ఒక రహస్య ప్రక్రియే ఈ యొక్క న్యాసములు. స్వస్తి. राघवेंद्र जय 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 श्री यतीन्द्र जय 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 राघवेंद्र जय 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 श्री यतीन्द्र जय 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 राघवेंद्र नमो नमो राघवेंद्र स्वामी योगी राज यतीन्द्र गुरुदेव राघवेंद्र भक्ति मुक्ति नीवेननी मरी मरी तलचेमुरा लोकमंत निन्ने नम्मी स्वामी निन्नु कोलिचेनुरा ओ ओ, ओ, प्रभो राघवेंद्र नमो नमो राघवेंद्र स्वामी योगी राज यतीन्द्र गुरुदेव राघवेंद्र సంసారమే మహాసంద్రం అహో మేము దాటలేము స్వామి నిన్నే నమ్మేమురా ఆశాపాశము తొలగించరా శాంతి గుండెలో పండించరా జయ 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 స్వామి శ్రీ గురురాయ సంసారమే మహాసంద్రం అహో మేము దాటలేము స్వామి నిన్నే నమ్మేమురా ఆశాపాశము తొలగించరా శాంతి గుండెలో పండించరా జయ 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 స్వామి శ్రీ గురురాయ అనంతము గుండెలోని కోరికలు పెంచేనురా అంతులేని వేదనలు అభయముతో అందించరా సుఖ శాంతి प्रभो राघवेंद्र नमो नमो राघवेंद्र स्वामी योगी राज यतीन्द्र गुरुदेव राघवेंद्र जय 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 राघवेंद्र जय 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 श्री यतीन्द्र जय 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 जय